బక్కపలచని పాలమూరు రైతుల మీద కుట్రలు జరుగుతున్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పడావు పెట్టి 2.5 సంవత్సరాలుగా పాలమూరు రైతులను అష్ట కష్టాలు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు తాజాగా గద్వాల ఆలంపూరు ప్రాంతాలకు జీవనాడి లాంటి అయిన ఆర్డిఎస్ ఆ ప్రాజెక్టును కూడా పడావు పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రాజెక్టులో ఆ కెనాల్లోకి ఆర్డిఎస్ నుంచి గద్వాల ఆలంపూర్ ప్రాంతాల్లో దాదాపు 90,000 ఎకరాల ఆయకట్టు కోసం ప్లాన్ చేసిన ఆ కెనాల్స్ని వాటిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఆర్డిఎస్ పైన ఇష్టం వచ్చినట్టు ప్రాజెక్టులు కట్టుకోవడానికి అనుమతి ఇచ్చి, రోడ్ కమ్ బరాజులు కట్టుకోవడానికి అనుమతులు ఇచ్చి, ఆర్డిఎస్కు నీళ్లు తగ్గిపోయేలా చేసి, తద్వారా తెలంగాణకు రావాల్సిన, తద్వారా ఆలంపూరు గద్వాల ప్రాంతాలకు రావాల్సిన నీళ్లు తగ్గిపోయేలా చేసి 30,000కు వారుతున్న, ప్రస్తుతం 30,000 కోసం వారుతున్న ఆ ఆయకట్టును కూడా పడావు పెట్టే ప్రయత్నం చేస్తుంది. శ్రీనివాస్ గౌడ్ గారు మనతో ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు, మనం చూసినాం కదా ఇప్పుడు ఏ రకంగా ఆర్డిఎస్ మీద కుట్రలు చేస్తుందో. కృష్ణా జలాల విషయంలో కుట్రలు మనం చర్చించుకున్నాం, కానీ ఇప్పుడు తాజాగా ఆర్డిఎస్ మీద కూడా జరుగుతున్నాయవే కుట్రలు. ఈరోజు ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారు. రివ్యూ మీటింగ్ పెట్టుకొని తేలుగుట్టిన దొంగల్లాగా ఎవరికి అనుమతి లేకుండా కేవలం ఇంతకుముందు ఇట్లాంటి మీటింగ్లు పెడితే చాలా హడావిడి చేసేవాడు, పెద్ద అంతా పిలిచేసి మేమేదో గొప్పలు చెప్పుకున్నాం అన్నట్టుగా. కానీ ఈరోజు మనం చూస్తే ఆ మీటింగ్లో ఏం చర్చించుకుంటున్నారో తెలియదు, కానీ తేలుగుట్టిన దొంగల్లాగా ఈరోజు దొరికిపోయినట్టుగా అనిపిస్తుంది మనకు ఆర్డిఎస్ విషయంలో. మీరేమంటారు? ఏం జరుగుతుంది పాలమూరులో? అంటే శైలేష్ గారు, మీరు కూడా ఈ జిల్లా కూడా తెలుసు, గతంలో కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మీరు జీటీవీలో పనిచేసినప్పుడు కూడా దీనిపైన ఒక కథనాన్ని కూడా మీరు తయారు చేయాలి. తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ గారు మొట్టమొదటి పాదయాత్ర చేసింది ఆర్డిఎస్ కెనాల్ నుంచి. ఆర్డిఎస్ బద్దలు కొడతాం, బాంబులు వేసి బద్దలు కొడతాం, ఎవడొస్తారు రాని చూసుకుందాం అని చెప్పి తొడగొట్టి సవాల్ వేసిన సందర్భంలో కూడా, బిడ్డ మీకు బాంబులు ఉంటే మా దగ్గర బాంబులు లేవా అని చెప్పి ధైర్యంగా మాట్లాడి అక్కడి నుంచే ప్రారంభం చేసి ఆర్డిఎస్ కెనాల్ నుంచే పాదయాత్ర చేసిన గద్వాల తెలుసు మీకు. ఇలా పాలమూరు బతుకుదెరువు మొత్తం నీళ్లు లేకపోతే, వ్యవసాయం లేకపోతే బతుకుదెరువే లేదు. ఎందుకు 14 లక్షల మంది వలసపోయారంటే నీళ్లు లేక, పంటలు వండక, కరెంట్ లేక. మావన్నీ కాలువల వ్యవసాయం కాదు, కరెంట్ వ్యవసాయం. చెరువులలో మొత్తం ఎండిపోయి, చెరువులు మొత్తం పూడిక తీయకుండా మొత్తం నిండిపోయి, బోర్లు ఎండిపోయి, మోటార్లు గలాలిపోయి, గంపపార పట్టుకొని 10 ఎకరాలు 50 ఎకరాల రైతులు పట్టణం వచ్చి బతికింది. అది ఇలా 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా ఏదైతే ఆర్డిఎస్ కెనాల్ కు మనకు 90 ఎకరాల వాటర్ రావాలి తుంగభద్ర నుంచి. తుంగభద్ర పైన తుంగ పైన ఒక డ్యామ్ ఉంది, భద్ర పైన ఒక డ్యామ్, రెండు కలిపి కింద తుంగభద్ర కింద ఆర్డిఎస్ మనకు కావాల్సిన వాటా 90,000 ఎకరాలు. 90,000 ఎకరాలకు మనకు వచ్చేది 35,000 ఎకరాల వరకు నీళ్ళు వస్తా ఉన్నాయి. అందుకే చాలా దూరంతో ఆలోచన చేసి మళ్ళీ తుమ్మిల ప్రాజెక్ట్ తెచ్చి అక్కడ నుంచి కూడా మనం 35,000 ఎకరాలకు నీళ్ళు అందించేటట్టు కేసీఆర్ గారు ప్లాన్ చేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆర్డిఎస్ పైన కూడా ఒక డ్రింకింగ్ వాటర్ పేరు మీద, లేకపోతే రకరకాల పేరు మీద లిఫ్ట్ చేయడానికి కూడా పనులు స్టార్ట్ చేసింది. కానీ ఆ రోజు మనం ఎదుర్కొన్నాం. అట్లెట్లా చేస్తారు మీరు, అన్యాయంగా అట్లెట్లా చేస్తారు, ఇన్ని రోజులు నడిచింది నడవదని చెప్పి మనం అడ్డుకున్నాం. కేసీఆర్ గారు దాన్ని ఆపేసి ఇలా చూడండి, ఉన్నదే భీమా నుంచి నష్టం జరుగుతుంది, ఉన్న వాటర్ అటు వేరే డైవర్షన్ అవుతుంది. ఇలా ఆర్డిఎస్ నుంచి రావాల్సిన 90,000 ఎకరాలకు గాను ఇలా 35,000 ఎకరాలు 9 నుంచి వాళ్ళ నెక్స్ట్ 30,000 ప్లాన్ చేసుకున్నాం. మొత్తం దాదాపు 15 టీఎంసీలు కావాల్సి ఉంటే ఇప్పుడు మనకు వస్తున్నది 7-8 టీఎంసీలకు మించి వస్తలేవు అక్కడ ఆర్డిఎస్ నుంచి మనకు రావాల్సింది. ఇంకా 15 పైనే కావాలి మనకి. యాక్చువల్ గా ఒరిజినల్ గా మనకు 15 పైనే, కానీ 15 కూడా రావట్లేదు, 10 కూడా రావట్లేదు. ఇప్పుడు ఎంత అంటే ఆర్డిఎస్ కెనాల్ కు జస్ట్ 100 మీటర్ల పైన పనులు స్టార్ట్ అయినాయి.
మళ్ళీ ఇమ్మీడియట్ గా 2 టీఎంసీలకు అవసరమే రిజర్వాయర్ పని కూడా 60% పూర్తయింది. మొత్తం ఆర్డీఎస్కి ఎంతైతే నీరు రావాలనో అది మంచి కాలం వచ్చినప్పుడు మొత్తం ఆ నీరుని మొత్తం వాళ్ళు లిఫ్ట్ చేసేసుకొని పైన రిజర్వాయర్లు నింపే ప్రయత్నం చేస్తుంది కర్ణాటక ప్రభుత్వం. దానికి తెలంగాణ ప్రభుత్వం మీరు కట్టుకోండి అని చెప్పేసి ఎన్ఓసీలు కూడా ఇచ్చేసింది. ఎన్ఓసీలు ఇచ్చింది. ఇప్పుడు ఎన్ఓసీలు ఇవ్వకపోతే ఎవడైనా కానీ లిఫ్ట్ పనులు రిజర్వాయర్ పని ఒకటేసారి స్టార్ట్ అయింది. లిఫ్ట్ పని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. రిజర్వాయర్ పని దాదాపు సంవత్సరం కిందనే స్టార్ట్ అయ్యింది. 60% పని పూర్తయింది. 2 టీఎంసీలు రిజర్వాయర్లు వేసిన తర్వాత ఆ 2 టీఎంసీలు డబ్ చేస్తూనే ఉంటారు. 2 టీఎంసీలు బయటికి వెళ్తూనే ఉంటాయి. 100 మీటర్ల పైన ఒక లిఫ్ట్ స్టార్ట్ అవుతుంది. 15 కిలోమీటర్ల అవతల కురిడల దగ్గర ఇంకోటి లిఫ్ట్ స్టార్ట్ అయింది. ఆ పైన మళ్ళీ మంత్రాలయం దగ్గర రోడ్ కమ్ బ్రిడ్జ్, అది కూడా దాదాపు 5 టీఎంసీలు. అంటే 7.5-8 టీఎంసీల నీళ్లు రకరకాల పేర్ల మీద, డ్రింకింగ్ వాటర్ పేరు మీద, తర్వాత ఇరిగేషన్ పేరు మీద వాళ్ళు పనులు స్టార్ట్ అయ్యాయి. కేఆర్ఎంబి పర్మిషన్ లేదు, ఎవరి కేంద్ర పర్మిషన్ లేదు, ఎవరి పర్మిషన్ లేకుండా ఇంత పనులు స్టార్ట్ అవుతుంటే మరి వాళ్ళు అధికారులకు తెలియదా, రాజకీయ నాయకులకు తెలియదా? నడిగంట ఏమైపోవాలి? నడిగంట మునిగిపోవాలనా? నడిగంట మునిగిపోవాలనా? ఏమైపోవాలి? నడిగంట ఒకటే కాదు, అవి కిందికి వాటర్ రావాలా. తుంగభద్ర నుంచి కృష్ణా శ్రీశైలం వాటర్ రావాలా. ఒకవైపు ఆర్డిఎస్ పైన చెక్ డ్యామ్లు, లిఫ్ట్లు కట్టుకుంటా వస్తున్నారు. ఇంకోవైపు కృష్ణా పైన కూడా నడుస్తుంది. కృష్ణా పైన కూడా 3 లిఫ్ట్లు కడుతున్నారు. తర్వాత రోడ్ కమ్ బ్యారేజ్ కడుతున్నారు. కృష్ణపార్క్ దగ్గర రోడ్డు కడుతున్నారు. తర్వాత తంగడి దగ్గర కడుతున్నారు. కృష్ణా పైన, జూరాల పైన 3 లిఫ్ట్లు కడుతున్నారు. మళ్ళా పైన ఆల్మట్టి డ్యామ్ ను 300 టీఎంసీలు వేస్తున్నారు. నారాయణపురం ఆల్మట్టి డ్యామ్ 300 టీఎంసీ అంటే ప్రజెంట్ 175 టీఎంసీ. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ పాలమూరు జిల్లా ప్రజల పాలిటే శాపంగా మారినట్టుగా అనిపిస్తుంది. కృష్ణా జలాలు అంటే కృష్ణా జలాలను పట్టించుకుంటున్నారు. దాన్ని చంద్రబాబు నాయుడు కోసం ఎట్లా చేయాలనో అట్లా చేస్తున్నారు. తుంగభద్ర జలాల నుంచి ఆ 2 తాలూకాలు ఆలంపూరు, గద్వాల, ఈ 2 తాలూకాల్లో దాదాపు ఇప్పుడు 25 నుంచి 30 వేల ఎకరాలు బారించుకుంటున్నారు. అది కూడా లేకుండా చేసే పరిస్థితి కనిపిస్తుంది. మనకు ఇంతకుముందు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేసిన శ్రీధర్రావు దేశపాండే గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీధర్రావు దేశపాండే గారిని అడుగుదాం, అసలు ఈ ఆర్డీఎస్ పంచాయతీ ఏంది, ఆర్డీఎస్ పంచాయతీలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలి, తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేస్తే పాలమూరు ప్రజల ప్రయోజనాలు కాపాడబడతాయో మాట్లాడదాం. దేశపాండే గారు నమస్తే అండి. ఇవాళ మనకు వస్తున్న వార్తల్ని బట్టి చూస్తే శ్రీధర్ గారు, ఇప్పుడు ఆర్డిఎస్ విషయంలో జరుగుతున్నది ఏంది, ఏం చేస్తే పాలమూరు రైతులకు ప్రయోజనం కలుగుతుంది? ఆర్డిఎస్ పంచాయతీలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలి, తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేస్తే ఇప్పుడు అందరికి మీకు నమస్కారం ప్రేక్షకులకు నమస్కారం చెప్తూ, ఇవాళ ఆర్డిఎస్ కు జరుగుతున్న నష్టం ఎటువంటిదంటే నాకు ఒక సంఘటన గుర్తుకొస్తున్నది. 2005లో ఆర్డిఎస్ పైన అప్పటి ప్రభుత్వం ఒక పవర్ ప్లాంట్ ని ప్లాన్ చేసినప్పుడు ఆ పవర్ ప్లాంట్ వల్ల వచ్చే నష్టాన్ని మనం చాలా పెద్ద ఎత్తున ప్రతిఘటించి దాని మీద నివేదికలు తయారు చేసి మనం ఆ రోజు ఆర్డిఎస్ ని ఒక గతకాలపు స్మృతి చిహ్నంగా మారకుండా దాన్ని అడ్డుకోగలిగిన చరిత్ర మనది. ఇవాళ అటువంటి పరిస్థితి మళ్ళా దాపురించే సూచనలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఆర్డిఎస్ కి ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు 100 మీటర్ల ఎగువనే ఒక క్రూడ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది ఒకటి వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. ఆ క్రూడ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి అవతల ఆ ఇంటేక్ నుంచి వాళ్ళు తీసుకుపోయే నీటిని 2 టీఎంసీ రిజర్వాయర్ లో స్టోర్ చేసుకుంటారు. 2 టీఎంసీ రిజర్వాయర్ అయినప్పటికీ వాళ్ళు యూటిలైజేషన్స్ 2 టీఎంసీల కంటే మించి ఎన్ని నీళ్లు వస్తాయని డైవర్ట్ చేసుకుంటూ ఉంటారు. దానికి పైన 15 కిలోమీటర్ల పైన ఒక రోడ్ కమ్ బ్యారేజ్ ని వాళ్ళు కట్టుకుంటున్నారు. అదేంటంటే చిక్కలపాని రోడ్ కమ్ బ్రిడ్జ్. తర్వాత దాని కింద అంటే ఆర్డిఎస్ కింద ఒక 26 కిలోమీటర్ల కింద చిక్కమంచాల అనే గ్రామం దగ్గర కూడా ఒక రోడ్ కమ్ బ్రిడ్జ్ బ్యారేజ్ వాళ్ళు కట్టుకుంటున్నారు. అంటే పైన ఒకటి కింద ఒకటి
తర్వాత ఆర్డిఎస్ కి 100 మీటర్లు ఎగువన ఒక లిఫ్ట్ కేబుల్ స్కీమ్. 3 స్కీమ్లు ఇవాళ ఆర్డిఎస్ ని మళ్ళా ఎండిపోయే విధంగా చేసే ప్రయత్నం ఒకటి జరుగుతున్నది. దీనికి అంటే దీని యొక్క నేపథ్యం ఏంటంటే కోడంగల్ లిఫ్టిగేషన్ స్కీమ్ కి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తూనే దాంట్లో ఒక నిబంధన పెట్టారు. ఏం నిబంధన పెట్టారంటే ఇప్పుడు మనం పేర్కొన్న ఈ స్కీమ్లు ఏవి కూడా మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థలకి కంప్లైంట్ చేయొద్దు మీరు అనే కండిషన్ మీద వాళ్ళు కోడంగల్ లిఫ్టిగేషన్ కి ఎన్ఓసి ఇవ్వడం జరిగింది. ఇది చాలా స్పష్టంగా మనకు లేక బహిరంగంగా అందరికీ అందిన విషయమే. అంటే దాంట్లోనే వాళ్ళు మా ప్రాజెక్టుల మీద మా బ్యారేజీల మీద మీరు ఎటువంటి కంప్లైంట్లు కేంద్ర సంస్థలకి కేఆర్ఎండి కానీ సిడబ్ల్యూడి కానీ మీరు కంప్లైంట్ చేయకూడదని చెప్పి చెప్పారు. ఇది ఎప్పుడు 2025 జూలైలో రాసిన లేఖ ఇది. అంటే సంవత్సరం గడిచింది. ఈ సంవత్సరం లోపల మన గవర్నమెంట్ నుంచి ఈ ప్రాజెక్టుల మీద ఎటువంటి కంప్లైంట్స్ ఏ కేంద్ర సంస్థలకి కేఆర్ఎండి కానీ సిడబ్ల్యూడి కానీ పోలేదు. అంటే పరోక్షంగా ఈ ప్రాజెక్టులకి మన ప్రభుత్వం ఎన్ఓసి ఇచ్చినట్టుగానే భావించారు. ఇవాళ 60% పూర్తయినట్టుగా మనకు పత్రికలో వస్తున్న ఫోటోలు బట్టి చూస్తే క్రూడ్ లిఫ్టిగేషన్ స్కీమ్ కి సంబంధించిన పనులు 60% పూర్తి అయిపోయినాయి. సో ఈ పరిస్థితులలో మనకు పైన 2 ప్రాజెక్టులు, ఆర్డిఎస్ పైన 2 ప్రాజెక్టులు, ఆర్డిఎస్ కింద 2 ప్రాజెక్టులు, 1 ప్రాజెక్టు. వీటి వల్ల మనకు ఆర్డిఎస్ మళ్ళీ ఒక ఎండిపోయే పరిస్థితి స్పష్టంగా కనబడుతున్నది. దీన్ని మనం ఎట్లయితే 2005 లో పవర్ ప్లాంట్ ఎట్లయితే ఐక్యంగా ప్రతిఘటించి మనం దాన్ని ఆపగలిగినామో ఇవాళ అటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళా ఆర్డిఎస్ గత కాలపు స్మృతి చిహ్నంగా మారబోతున్నదనే ఒక సంకేతం మనకు కనబడుతుంది. ఆ రోజు మనం ఎట్లయితే ఐక్యంగా అడ్డుకొని దాన్ని ఆపగలిగినామో పవర్ ప్లాంట్ ని ఇవాళ కూడా క్రూడ్ లిఫ్టిగేషన్ స్కీమ్ ఆపాలి. అట్లనే పైన కింద 2 ఏవైతే బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ కడుతున్నారో వాటి కూడా తప్పనిసరిగా మనం ఆపకపోతే ఆర్డిఎస్ ఎందుకు పనికిరాని పరిస్థితి. ఎందుకంటే ఆర్డిఎస్ లో ఇప్పటికే శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు 15.9 టీఎంసీల వాటా ఉంటే మనకు గత 40 ఏళ్ల చరిత్ర కనుక చూస్తే 5-6 టీఎంసీల కంటే మించినప్పుడు మనకు నీళ్లు రాలేదు. ఒకవైపు కర్ణాటక వాళ్ళకి 1.2 టీఎంసీ వాటా ఉంటే వాళ్ళు 4-5 టీఎంసీలు వాడుకుంటారు. అట్లనే దాని సింగేశ్వర్ బ్యారేజ్ లో వాళ్ళ 39 టీఎంసీల వాటా ఉంటే వాళ్ళు 50-60 టీఎంసీల నీళ్లు వాడుకునే పరిస్థితి గతంలో ఉండింది. సో వీటన్నిటిని కూడా మనం ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది, వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. మనం బచావ్ స్కీమ్ ప్రకారం మనకి ఏవైతే ఆర్డిఎస్ లో వాటా ఉందో ఆ వాటాను సంపూర్ణంగా మనం పొందడానికి కృషి చేయాల్సి ఉంది. ఈ 3 ప్రాజెక్టుల వల్ల తప్పనిసరిగా ఆర్డిఎస్ గా మనకి ఎందుకు పనికిరాని పరిస్థితిలో ఉండబోతున్నదని స్పష్టంగా మనం చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ శ్రీధర్ దేశపాండే గారు. థ్యాంక్ యూ శ్రీధర్ దేశపాండే. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత శ్రీధరరావు దేశపాండే గారు చెప్పినట్టు ఎందుకంటే జలరంగ నిపుణులు ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఏ నీళ్లు ఎక్కడ ఏ నదుల్లో ఎన్ని టీఎంసీలు ఉంటాయి, ఎక్కడ ఏ వాగుల ద్వారా ఎన్ని టీఎంసీలు నదుల్లో కలుస్తుంటాయి, ఇవన్నీ లెక్కలు తెలిసిన వ్యక్తి. ఆయన చెప్తున్నదే ఒకవేళ ఈ కురిడి దగ్గర జరిగే ఎత్తిపోతల పథకాన్ని కురిడి దగ్గర వచ్చే రిజర్వాయర్ని గనక మనం అడ్డుకోకపోయినట్టయితే పాత పాలమూరు జిల్లాలోని గద్వాల, ఆలంపూర్ తాలూకాలు ఇవి కూడా మళ్ళా ఎడార్లుగా మారే అవకాశం ఉంటుంది. ఆ వచ్చే 5 టీఎంసీలు కూడా వాడుకోలేని పరిస్థితి వచ్చినట్టు. పాలమూరు జిల్లా రైతులకు ఎప్పుడూ కష్టాలే. పాలమూరు జిల్లా రైతుల కష్టాలు తీరుద్దామని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఒక రోడ్ మ్యాప్ ఏర్పాటు చేసుకొని ఆ రోడ్ మ్యాప్ ద్వారా పాలమూరును సస్యశ్యామలం చేయాలనే ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నానికి ఇప్పుడు గండి పడుతుంది. ఎవరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం కోసం మిగతా జిల్లా మొత్తాన్ని కాంప్రమైజ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడుని సాటిస్ఫై చేయడం కోసం పాలమూరు రైతుల్ని సాక్రిఫైస్ చేస్తున్నారు, పాలమూరు రైతుల్ని కాంప్రమైజ్ చేస్తున్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు, ఇప్పుడు ఈ ఇంతకుముందు శ్రీధరరావు దేశపాండే గారు చెప్పింది మీరు విన్నారు. ఒకవేళ ఈ కురిడి దగ్గర వీళ్ళు పెడుతున్న ఎత్తిపోతల పథకాన్ని కనుక మనం ఆపకపోతే, దాన్ని ఆపలేకపోతే మళ్ళీ ఈ ఆర్డిఎస్ ఆయకట్టు ప్రాంతం అంతా కూడా మళ్ళీ కరువు ప్రాంతంగా మారిపోతుందని ఆయన హెచ్చరిస్తున్నారు. ఏం చేస్తారు మీరు? ఒకటి చాలా మందికి ఏమనుకుంటారంటే అవును బ్యారేజ్ రోడ్ కమ్ బ్యారేజ్ కడతారు, వరద వచ్చినప్పుడు నీళ్ళు వస్తాయి కదా అని అనుకుంటారు. అదే పొరపాటు. వరదలు వచ్చినప్పుడు 2 నెలలు నిల్వ ఉంటుంది,
తర్వాత మనకి ఏమైతుందంటే రీజనరేటెడ్ వాటర్ వస్తుంది తుంగభద్ర. దానివల్ల రీజనరేటెడ్ వాటర్ నుంచి మనకి ఏమైతుందంటే యాసంగి పంటలు కూడా మనం పంచుకుంటాం చేస్తున్నాం. ఇప్పుడు ఈ రెండు కట్టడం వల్ల యాసంగి పంట ఎక్కడ కూడా వాడదు, అంటే జీరో, సుక్క నీళ్ళు కాదు, ఇక్కడనే అయిపోతుంది. ఇక్కడ చిక్కమంచాల దగ్గర, మంత్రాలయం, రైచూర్ జిల్లా దగ్గర కట్టినటువంటి 5 టీఎంసీల సామర్థ్యం గల రోడ్ కమ్ బ్యారేజ్ దగ్గర 5 టీఎంసీలు ఆగిపోతాయి తుంగభద్ర కింద. దాని కింద కురుడి, కప్పగల్ కురుడి దగ్గర కట్టినటువంటి చెక్ డ్యామ్ దగ్గర ఆడవిడు మిగిలిపోయినట్టు వాళ్ళు వాడు. దీనికి ఆర్డీఎస్ కు సుక్క నీళ్ళు రాదు అంతే. అంటే జీరో, యాసంగి పంటలు జీరో. తర్వాత మిగతా మామూలు పంటలు కూడా వర్షాలు పడ్డప్పుడు తుంగభద్రలో ఒక నీళ్ళు వదిలితే వాళ్ళే వాడు పైనకి వెళ్ళిపోతాయి. అంటే ఇప్పటికి వచ్చేటువంటిది 35,000 ఎకరాలు కూడా వచ్చే ప్రసక్తి ఉండదు. యాసంగి పంట జీరో, అంతేగా మర్చిపోవాల్సిందే, మనం చూసుకుంటూ ఉండాల్సిందే. అంటే శాశ్వతంగా నడిగడ్డ ఎండిపోతుంది, శాశ్వతంగా పాలమూరు జిల్లా కూడా నష్టం పోతుంది. పాలమూరు జిల్లాకు రెండే రెండు తుంగభద్ర, కృష్ణ. సేమ్ తుంగభద్ర మీద ఎట్లయితే ఆర్డీఎస్ పైన నడుతుందో సేమ్ కృష్ణా పైన, జూరాల పైన కూడా 3 బ్యారేజీలు, ఆల్మట్టి డ్యాము పెంచడానికి ప్లాన్. ఈ 2 గిట్ల కంప్లీట్ అయిపోయినాయంటో ఇంకా ఏముండదు, ఇక అంతే. మళ్ళా గంపా పార పట్టుకొని పోవాలి, చూడడానికి 5-50 ఎకరాలు పొలం ఉంటున్నట్టు దాని కానీ శ్రీనివాస్ గౌడ్ గారు, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కర్ణాటక కడుతున్న ప్రాజెక్టుల మీద ఆబ్జెక్షన్ రేజ్ చేయొద్దు అనే ఒక కండిషన్ మీదనే నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతల పథకానికి ఎన్ఓసి ఇచ్చినట్టుగా శ్రీధర్ దేశపాండే గారు చెప్తున్నారు. నిజంగానే ఒకవేళ అదే ఉంటే కోడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం ద్వారా అట్లీస్ట్ కోడంగల్ నారాయణపేట వాళ్ళకన్నా లాభం అవుతుందా? ఎట్లయితే నీళ్ళు ఉంటాయి కదా, వాళ్ళు వర్క్ వరకు కాంట్రాక్టర్ల వరకు లాభం అవుతుంది. ఇది ఎన్ఓసి కాదు, కోడంగల్ లిఫ్ట్ ఎన్ఓసి ఇచ్చి మన దానికి కూడా లిఫ్ట్ ఎన్ఓసి ఇచ్చి లోన్ దాచిపెట్టింది. దానివల్ల ఏం ఉపయోగం? నీళ్ళు లేనప్పుడు ఆడికేం చేస్తుంది? కృష్ణాలో నీళ్లు ఉండవు, పైన 2 ఆల్మట్టి ఎంత నుంచి 3 బ్యారేజీలు కట్టినట్లయితే పైన కృష్ణాల జూరాలకే నీళ్ళు రావు. జూరాలకు నీళ్ళు రానప్పుడు కొడంగల్కి లిఫ్ట్ ఎటకెంచి వస్తుంది? 1 టీఎంసీ ఉన్నటువంటి భూత్పూర్ రిజర్వాయర్ నుంచి కొడంగల్ లిఫ్ట్ పెట్టుకున్నారు వాళ్ళు. నీళ్ళు వచ్చే ప్రసక్తే ఉండదు, 2 ఎండిపోయినట్లే. శాశ్వతంగా వీళ్ళు పని చేసినట్లు చేసినాము, నీళ్ళు రాలేదు, ఏం చేద్దామని చెప్పుకోవడానికి వస్తుంది తప్ప ఏమిటికి కూడా పనికి రాదు. 100% టోటల్ గా శాశ్వతంగా మన పాలమూరు జిల్లా కరువు కాటకాల్లో ఏమైనా దేవుడు కరుణిస్తే చెరువులు నిండితే చెర్ల కింద పంటలు పండించుకోవాలి తప్ప ఎందుకంటే మాదిరిని మళ్ళీ పాత బతుకులు తప్ప మళ్ళీ కొత్తగా వచ్చే ముచ్చెట్నే లేదు. యాసంగి పంట ముచ్చెట్నే లేదు, ఆర్డీఎస్ కాలం తిన్నటువంటి పంటల ముచ్చెట్నే లేదు. టోటల్ గా పాలమూరుకి శాశ్వతంగా శాసనం రాసినట్లే అంతే. ఎందుకంటే ఇలా కర్ణాటకలో వాడు ఎత్తు పెంచిన తర్వాత మనం ఏం చేస్తాం? కేంద్రమే వాడుతలేదు, కేంద్రంది బాధ్యత. నదుల అనుసంధానంకు వాళ్ళు పైన కట్టాలంటే కర్ణాటక ఆర్డీఎస్ పైన వాళ్ళు కట్టాలన్నప్పుడు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అనుమతి ఇచ్చిందా? వాళ్ళు ఏమంటలేరు. ఇలా మనకు తక్షణమే నష్టం కనుక మనం అరుస్తా ఉన్నాం, వెళ్ళు పెడతా ఉన్నాం. కేంద్రం మాత్రం జల వివాదాల పరిష్కారం చేయడంలో కేంద్రం జోక్యం కలిగించుకోవాలి. కేంద్రం జోక్యం కలిగించుకోలేదు. మన మహబూబ్నగర్ నుంచి కానీ ప్రాజెక్టు గురించి కానీ పార్లమెంట్ ఎవరు మాట్లాడతలేదు. ఇండియా పాకిస్తాన్ తో పోల్చి శ్రీనివాస్ గౌడ్ గారు, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలమూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయింది. ఆయన పాలమూరు జిల్లా సొంత జిల్లా, ఆయన నియోజకవర్గం కోడంగల్ అయినా ఆయన పుట్టి పెరిగిందంతా ఈ నల్లమల ప్రాంతంలో, నాగర్ కర్నూలు, కల్వకుర్తి, వనపర్తి ఈ ప్రాంతంలో. మొత్తం ఇంత జిల్లాకు ఇంత నష్టం జరుగుతుంటే ఎందుకు ముఖ్యమంత్రి కేవలం 2 కాంట్రాక్టర్ల కోసమే చూస్తున్నాడు? రాఘవ కన్స్ట్రక్షన్స్ అండ్ శోధా కన్స్ట్రక్షన్స్. జగమెరిగిన సబ్జెక్ట్ అంతా అందరికీ. ఇప్పుడు పక్కలనేమో చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎప్పుడు కూడా తెలంగాణకు న్యాయం జరగాల, తెలంగాణ బతకాలి, తెలంగాణ పాలమూరు జిల్లా బతకాలని చూసుకోవాలి. ఆయన దత్తత తీసుకున్నప్పుడే, పాలమూరు దత్తత తీసుకున్నప్పుడే అర్థమైపోయింది. దత్తత తీసుకున్న పేరు మాత్రం గుర్తుపెట్టని ప్రపంచ బ్యాంకు చూపించి లేదా అప్పు తీసుకొచ్చి అక్కడ డెవలప్ చేసుకోవడానికి ఉపయోగించుకోవడం తప్ప ఏది లేదు. ఆనాడు కూడా ఏ ఊరు కూడా గట్టిగా మాట్లాడాలి, ఎందుకు నీళ్ళు వస్తాయని. మరి ఈనాడు పరిస్థితి ఏముందంటే పక్కల కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ కర్ణాటకలో ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ వాళ్ళే. మొన్న పాలమూరు రంగారెడ్డి జిల్లా రివ్యూ మీటింగ్ కూడా కర్ణాటక ఇరిగేషన్ మంత్రి ఆయన్నే కాంట్రాక్టర్ అని చెప్తారు. దూరాల పైన చెక్ డ్యాములు కానీ బ్యారేజీలు కానీ అవన్నీ ఆయన సంబంధం లేకుండా మంత్రి పదవి పోయినా ఆయన పేరు మీద ఎంత వచ్చిందంటే కర్ణాటక ఇరిగేషన్ మినిస్టర్ విజిట్ చేస్తున్నా అప్పటికి ఆయన మంత్రి కూడా కాదు, ఆయన అయిపోయాడు. అయినా కూడా
ఆ రోజు అఫీషియల్ ఇష్యూ చేసినటువంటి ఆర్డర్లో కర్ణాటక మంత్రి హెలికాప్టర్ తిరిగి ఏం చేసిందంటే దూరాల పైన ఎక్కడ కట్టాలా మీటింగ్ పెడితే కూడా సెక్రటరీ మరి కొంతమంది కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు ఒకరిద్దరు ఆబ్జెక్షన్ చెప్పారు. అదే ఇది పైన చెక్ డ్యామ్ కడితే కథం అయిపోతుందిగా, శాస్త్రంగా మనం మాత్రం తెలంగాణ ప్రజలు పాల్గొన్న ప్రజలు మనం క్షమించరు, మనల్ని శాస్త్రంగా మనం తోడుగా మిగిలిపోతాం, మన బతుకు కింద మీద అయిపోతుంది, ఎవరు ఊరుకోరు, రైతు మాత్రం ఊరుకోడు, ఇప్పటికే రైతులు ఏడుస్తున్నారు, రైతులు కన్నీరు పెడుతున్నారు, ఇటువంటి పరిపాలన వచ్చే కదా అని చెప్పి ఈ పైన కట్టి ఒక్క చుక్క ఇప్పటికే జనవరిలోనే దూరాలు ఎండిపోతుంది, జనవరిలోనే పట్టలు కాస్తుంది. కానీ పైన ఒక చుక్క రీజనరేటెడ్ వాటర్ డైలీ 10,000 క్యూసెక్ల వాటర్ రావాలా, నుంచి 5-10,000 క్యూసెక్లు రావాలి, ఒక్క చుక్క వస్తుంది. పైన 3 బ్యారేజీలు అల్మట్ ఎక్కువ ఇచ్చినట్టు తెలిస్తే జూలై వరకు నీళ్ళు రావు. జూలైలో నిండిన తర్వాత ఆగస్టు వదులుతుంది, వరదలు వస్తుంది. ఆగస్టులో ఏం చేయడానికి ముఖమే వస్తుంది, అప్పటికి మనం నాట్లు వేయాలి, కలుపులు చేయాలి. అదే ఆర్డిఎస్ పైన 2 చెక్ డ్యామ్లు కట్టిన తర్వాత 3 ప్రపోజల్, అవన్నీ కట్టిన తర్వాత మనం చూడని కూడా అని వాళ్ళ ప్రాంతంలో చూడడానికి కూడా అని కేంద్రం చోటు కల్పించలేదు, మరి జిల్లా మంత్రులు దాని మీద గట్టిగా మాట్లాడుకోలేదు. ముఖ్యమంత్రి మన జిల్లా ఏమనుకుంటారంటే, అరే ముఖ్యమంత్రి మన జిల్లా ఆయన, ఇక మేమే ఏం చెప్పాలి అని ఎమ్మెల్యేలు అనుకుంటుందా, లేకపోతే జిల్లా మంత్రులు ఏమనుకుంటుందా అర్థం కావట్లేదు. ఇలా ఏదేమైనా కానీ ఇలా కొంత రైతులు సీతారాం రెడ్డి గారు వాటర్ కమిటీ చైర్మన్ పోయి కూడా అడిగింది కుమార్ రెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి కదా, అది కూడి దగ్గర కట్టిన తర్వాత ఏం లాభం చెప్పండి. కప్పగల్ కూడి దగ్గర ఆల్రెడీ 2 TMs రిజర్వాయర్ కట్టుతున్నారు, 60% అయిపోయింది, సంవత్సరం ముందు నుంచి కడుతున్నారు, దాని గురించి మీరు ఏం మాట్లాడతలేదు. ఇప్పుడు లిఫ్ట్ పనులు స్టార్ట్ అయిపోయినాయి, మరి లిఫ్ట్ పనులు స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ చిక్కమంచాల అంటే అది రైచూర్ జిల్లా వస్తుంది. చిక్కమంచాల దగ్గర కూడా 5 TMC సామర్థ్యం గల రోడ్ కమ్ బ్యారేజ్ పనులు టెండర్ కూడా స్టార్ట్ అయింది, ప్రాసెస్ స్టార్ట్ అయింది. మరి అది కూడా స్టార్ట్ అయిన తర్వాత ఇది స్టార్ట్ అయిన తర్వాత మొత్తం అయిన తర్వాత మేము ఎట్లా బతకాలంటే అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారంటే, మీరేం బరి కాకండి, ఎట్లా కడతారు చూద్దాం. శ్రీనివాస్ గౌడ్ గారు, ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండే ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ ఏ రకంగా నష్టం జరుగుతుంది, ఎంత తీవ్రంగా నష్టం జరుగుతుంది అనేది ఒక అంచనా కూడా వాళ్ళు లేకుండా ఉంది. మొత్తం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళేదో మేము హడావిడి చేసినామంటారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో మొదటి నుంచి మనం చూస్తూ వస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఎక్కడా ప్రొయాక్టివ్గా లేదు, కాంగ్రెస్ పార్టీ ఇరిగేషన్ మంత్రి ఎక్కడా ప్రొయాక్టివ్గా లేడు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎక్కడా ప్రొయాక్టివ్గా లేడు. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుందో అప్పుడే వీళ్ళు పోయి హడావిడిగా చేస్తారు. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నువ్వు ఇంతవరకు ఎందుకు లెటర్ రాలేదు కేంద్రానికి అంటావో అప్పుడు బ్యాక్ డేట్ మీద లెటర్ రాసేస్తారు. ఇట్లాంటి మోసపూరిత వ్యవహారాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఒక ఆర్డీఎస్ మీద ఎగువ ప్రాంతంలో కర్ణాటక గడుతున్న ప్రాజెక్టుల వల్ల ఆర్డీఎస్కు ఇన్ఫ్లో తగ్గిపోతుంది. ఆ ఇన్ఫ్లో తగ్గిపోవడం వల్ల ఆర్డీఎస్ ద్వారా తెలంగాణ వాటా ఏదైతే 15.9 టీఎంసీలు ఉందో ఆ 15.9 టీఎంసీలు క్రమక్రమంగా తగ్గిపోయి ఇప్పుడు 4-5 టీఎంసీలు వాడుతున్నాం. ఆ 4-5 టీఎంసీలు కూడా తగ్గిపోయి 1 టీఎంసీ 2 టీఎంసీలకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాన్ని ఓవర్కమ్ చేసేందుకోసమే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తుమ్మిళ్ళ దగ్గర ఒక లిఫ్ట్ పెట్టి ఆ లిఫ్ట్ నుంచి ఆ నీళ్ళను లిఫ్ట్ చేసి ఆర్డీఎస్ కాలువల్లో పోస్తే ఏ 15 టీఎంసీ సామర్థ్యం అయితే మనకు కావాలనో, ఏ 15 టీఎంసీలు అయితే మనం వాడుకోవాలనో ఆ 15 టీఎంసీలు కూడా వాడుకునే అవకాశం ఉంటుందని ఆ ప్రాజెక్ట్ కట్టింది. శ్రీనివాస్ గౌడ్ గారు, ఇప్పుడు తుమ్మిళ్ళ స్టేటస్ ఏంది, ఏమవుతుంది తుమ్మిళ్ళ లిఫ్ట్లో? మనం మళ్ళీ గుర్తు చేస్తున్నాం ఆర్టీఎస్ దాని నుంచి మళ్ళీ మనం 35 ఎకరాలకు 35 ఎకరాలకు ఆలోచనతో లిఫ్ట్ పనులు దాదాపు దాని మొత్తం టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 750 కోట్లు. 750 కోట్లతో 3 రిజర్వాయర్లు దాదాపు కంప్లీట్ 350 కోట్లు ఖర్చు పెట్టి లిఫ్ట్ కంప్లీట్ అయిపోయింది. లిఫ్ట్ కంప్లీట్ అయిపోయి 3 రిజర్వాయర్ల ప్రాసెస్ నడుస్తూ ఉంది. గవర్నమెంట్ మార్చి ఇప్పటి వరకు అయితే అక్కడ వాళ్ళు రిజర్వాయర్ కట్టేది లేదు, ఇంకా ఇప్పుడు పైననే గట్టి కట్టుకొని కూడా లాభం లేదు. కనుక ఈరోజు ముఖ్యంగా గట్టిగా పనులు
పనులు స్టార్ట్ చేసి ఆ రిజర్వాయర్ 2.5 ఏళ్ళు అయింది. కనీసం 3 రిజర్వాయర్లలో 1 రిజర్వాయర్ అయినా కట్టిందా? కనీసం ఆ రిజర్వాయర్ ల్యాండ్ అక్విజిషన్ చేసిందా? అది కూడా లేదు. ఏం చేయకపోగా కనీసం అవతల కర్ణాటకలో కట్టే ప్రాజెక్ట్ అయినా అడ్డు చెప్పిందా? లేదు. జరుగుతుంది. మరి ఇరిగేషన్ మంత్రి అన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో దిగి ఉంటున్నాను. మరి ఇరిగేషన్ మంత్రి అయినా సమీక్షించాలి. ముఖ్యమంత్రి పోవాలి జిల్లా, ముఖ్యమంత్రి జిల్లా ఆయన బాధ్యత అది. మళ్ళీ రాదు. మరి అవకాశం దొరికింది. మరి దొరికిన అవకాశం జిల్లాను సార్థకతం చేయాలి. జిల్లా రైతులను శాశ్వతంగా వాళ్ళను కాపాడాలి. ఇట్లా పైన ఆర్డిఎస్ మీద ప్రాజెక్టులన్నీ కట్టించి నీళ్ళన్నీ మీరు తీసుకుపోండి అని కర్ణాటకలోకి చెప్పిన తర్వాత ఆ కిందికి నీళ్లు రానప్పుడు, ఆ తుంగభద్ర నది నుంచే లేకపోతే ఆర్డిఎస్ దాటే నీళ్లు కిందికి రానప్పుడు ఇక ఈ రిజర్వాయర్లు కట్టి లాభమైందని చెప్పేసి ముఖ్యమంత్రి కడతలేడేమో, ఎందుకు పైసలు వేస్ట్ అవుతాయి కదా అని. తెలంగాణ కర్ణాటక కాంట్రాక్టర్లు ఒకటే, ఆంధ్ర కాంట్రాక్టర్లు ఒకటే. కాంట్రాక్టర్లు 3 రాష్ట్రాల వాళ్ళే అయిపోయింది, ముఖ్యమంత్రులు 3 రాష్ట్రాల వాళ్ళే అయిపోయింది. ఏం చెప్పుకోవాలి చెప్పు. ఇలా పోయి చూడాలంటే కూడా చూడని చెప్పు. పోతున్నాం అంటే ఇంట్లోనే అరుచి, లేకపోతే బార్డర్ కానీ పట్టు. ఇలా వాళ్ళు పోయి చూడరు, ఇతరులు చూడనియరు. వాళ్ళు ఏమనుకుంటే కంప్లీట్ మొత్తం అయిపోయిన తర్వాత అది ఓపెన్ చేద్దామని. ఎంత తెలివిగా అంటే ఏదో కర్ణాటకలో కూడా ఏదో లిఫ్ట్ సంబంధించినటువంటిది ఆహ్వానించింది తుంగభద్ర దగ్గర. తుంగభద్ర డ్యామ్ ది ఏదో ఒక గేటు రిపేర్కి వస్తే కొత్త గేట్ పెట్టిండు. ఆ కొత్త గేట్ రిపేర్ కు రేపో మాపో వీళ్ళని ఇరిగేషన్ మంత్రి ముఖ్యమంత్రి గారిని పిలిచి అక్కడ కూర్చొని డిస్కస్ చేసి, అయ్యా సో మేము ఇంకా ఈ 2-3 లిఫ్ట్ కూడా వేసుకున్నా మీకు సహకరించండి చెప్పి వాళ్ళు మాట్లాడుకోవడానికి ఆహ్వాన పత్రం. అది ఎంత ఘోరం చెప్పండి. ఇక్కడ గండి ఊరుకు శాస్త్రంగా ఇక్కడ ఒక పక్క రైతులేమో మా నీళ్లు మాకు వస్తలేవు, మా వ్యవసాయము పాడైపోతుంది, మేము మా భూములని మళ్ళీ బీళ్ళు అయిపోతున్నాయి, మా నీళ్లు మాకు కావాలని ఇక్కడ రైతులు ఉంటే, అక్కడనేమో 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు గేట్లు ఇనాగ్రేషన్ పేరుతోటి కూర్చొని వాటాల పంపిణీ మాట్లాడుకునేటట్టు కనిపిస్తుంది. పాలమూరు జిల్లాకి చాలా మంది ఏమనుకుంటున్నారని తెలుస్తలేదు. ఎందుకంటే ఏ టీవీలలో వస్తలేదు, రాణిస్తలేదు, ఏ పేపర్లో వస్తలేదు, రాణిస్తలేదు, మొత్తం బదులుతున్నారు. ఎవరు చెప్పుకోవాలి ఆ రైతు సీతారాం రెడ్డి గారు ఎవరికో చెప్తారు, మంత్రి పోయి చెప్తే ఆయన్ని సైడ్ చెప్తున్నారు. ఆయన ఏం చేయగలుగుతారు చెప్పి కలిసి చేస్తుంది, పగడ్బందీ చేస్తుంది. ఆ పక్కల 100 మీటర్ల పైన పనులు అవుతుంటే స్టేషన్ చెప్పరా, ఎక్కడైనా చెప్పరా? పైన 15 కిలోమీటర్ల పైన ఇంకొక రోడ్ కమ్ బ్యారేజ్ పనులు స్టార్ట్ అయితే ఎవరు చెప్పండి. కృష్ణా రివర్ మానిటరింగ్ బోర్డు ఉంటది, కేఎంఆర్బి, వాళ్ళైనా ఉంటారు. కేఎంఆర్బి ఆఫీస్ ఎక్కడ పెట్టిందండి? కేఎంఆర్బి ఆఫీస్ ఎక్కడ? కేఎంఆర్బి ఎవరు చూస్తున్నారు? ఈ అన్నిటికన్నా ఘోరం ఏంటంటే దాదాపు 10 ఏళ్ళు మనకు నీళ్లు రాకుండా ట్రిబ్యునల్ గా కేసు వేసి మనం కట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండి, అడ్వైజర్ గా ఆంధ్రప్రదేశ్ అడ్వైజర్ గా ఉండి, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉండి అడుగున కృష్ణా నీళ్లు వాడకం చేసిన వ్యక్తి ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం బాగానే ఆయన తీసుకొచ్చుకొని ఆయనని ఆదిత్యనాథ్ దాస్ ని తెలంగాణ నీటి పారుదల శాఖ అడ్వైజర్. ఎవడైనా ఒక్కసారి రైతులు ఆలోచన చేయండి. 10 ఏళ్ళు మన గురించి కొట్లాడి అనేక కేసులు వేయించి ఒక ప్రాజెక్ట్ కష్టాలు పెట్టి మనం కట్టుకుంటున్న ప్రాజెక్ట్ కేసులు వేసి కంప్లైంట్లు ఇచ్చి అన్ని చేసిన వాడిని తీసుకొని వచ్చి మనం ఎత్తున పెట్టుకున్నాం. 10 ఏళ్ళు తెలంగాణకు పాలమూరు జిల్లాకు నరకం చూపించినటువంటి వ్యక్తి కరుడు కట్టినటువంటి వ్యతిరేకం తీసుకొచ్చి ఆయన అడ్వైజర్ నీటి పంచాయతీ ఆయన పైన ఉన్నటువంటి కురుడి దగ్గర కట్టినటువంటి రిజర్వాయర్ గురించి చెప్తాడు, లిఫ్ట్ గురించి చెప్తాడా? లేదు కప్పగల్ల కట్టినటువంటి 60% కంప్లీట్ అయినటువంటి రిజర్వాయర్ గురించి చెప్తాడా? లేదంటే చిక్కమంచాల రాయచూరు జిల్లాలో ఉన్నటువంటి 5 టీఎంసీల రోడ్డు కమ్ బ్యారేజ్ తప్ప గురించి చెప్తాడా? చెప్పండి. ఏం చెప్పడా? ఆయన వాళ్ళకి సైడ్ ఇస్తున్నాడు. ఇక్కడ మంత్రులు వాళ్ళ ముఖ్యమంత్రులు అందరూ ఐక్యమైపోయారు. కాంట్రాక్టర్లు మొత్తం 3 రాష్ట్రాల్లో ఏ పని ఎవరు చేయాలని పంచుతుంది. ఇక రెడీగా మరి ఇరిగేషన్ మన ఏదో రెవెన్యూ మంత్రి అయితే భూములు కాంట్రాక్ట్ ఆయన బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. ఇక ఎవరి పనిలో వాళ్ళు కొంతమంది భూముల పేరు మీదనే భూముల చర్చ కొంతమంది పిలిచి ఉన్నారు, కాంట్రాక్టర్ల పేరు కొంతమంది పిలిచి ఉన్నారు. ఎమ్మెల్యేలు ఒకడో ఇద్దరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడే పరిస్థితి కూడా లేదు.
ఇక 2 సంవత్సరాలు వచ్చి ఎవరు వాళ్ళ పాలమూరు ప్రజల ఇస్తారు పేరు చెప్పి చదువుకోవాలి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గౌడ్ గారు. సమయం మించిపోయింది మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. ఫైనల్ శైలేష్ గారు, ఇవాళ అందరు ఐక్యమే దాన్ని అడ్డుకుంటేనే పాలమూరు బతుకుతుంది. అందరం కలిసి కొట్లాడితేనే పాలమూరు బతుకుతుంది. రైతులందరూ సమైక్యం కావాలి, రైతులందరూ చేయాలి. మళ్ళా అదే కేసీఆర్ గారు అప్పుడు ఎట్లయితే పాదయాత్ర చేసిందో మళ్ళా కేసీఆర్ గారు పోయి చూడకపోతే మళ్ళీ మమ్మల్ని మేమన్నా పోతాం. కేసీఆర్ గారు మళ్ళీ అక్కడి నుంచి మరో ఉద్యమం స్టార్ట్ అయింది. మా బతుకులే రైతులు, వాళ్ళు లేకపోతే వాళ్ళు పండి లేకపోతే ఏ కులం ఏ వృత్తి బతకదు. ప్రతి వృత్తి కూడా దానికి అనుసంధానం ఉంది. ఖచ్చితంగా మీరు చూసి ఆపపోతే మేము బరాబర్ ఇస్తాం. ఎట్లా ఆపం ఎట్టి పరిస్థితులు లేదు. మేము తెగించి కొట్లాడిన వాళ్ళం, ప్రాణాలకు తెగించి కొట్లాడి అదే ఇక్కడ అల్లంపూర్లో జైలు పెట్టి మమ్మల్ని అందరినీ కూడా జైల్లో పెట్టినా కూడా మేము కొట్లాడినాం. ఇలా కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ తెచ్చుకున్నాం. మళ్ళీ ఇలా చూస్తూ ఊరుకోం. ఖచ్చితంగా రైతులు సిద్ధంగా ఉన్నారు. మరో యుద్ధం స్టార్ట్ అయితే అక్కడ నుంచి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గౌడ్ గారు ఈరోజు చర్చలో పాల్గొన్నందుకు. పాలమూరు రైతులు ఖచ్చితంగా బరాబర్ నిలదీయాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చినా ఎవరు వచ్చినా ఎందుకు మాకు ఈ గోస, ఎందుకు మీరేదో మమ్మల్ని ఉద్ధరిస్తారు, పూర్తి కాని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తారని మీకు ఓట్లు వేస్తే, ఆర్డీఎస్ ద్వారా తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తారని మీకు ఓట్లేస్తే వాటిని అన్నింటినీ పక్కబెట్టి పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు పనిచేస్తున్నారని బరాబర్ అడగాలి. ఇది వాటి కార్యక్రమం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్ టు టీ న్యూస్.